హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇంటర్మీడియట్ విద్యార్థులకు మనకు ఏప్రిల్ 12వ తేదీన రిజల్ట్స్ అయితే రిలీజ్ చేయబోతున్నారండి. కొన్ని మార్కులు కూడా అయితే కలుపుతున్నారని చాలామంది మనకు అప్డేట్స్ అయితే ఇస్తూ ఉన్నారు. ఇంతకీ మార్కులు అనేది కలుపుతున్నారా, ఎందుకు కలుపుతున్నారో కలపాల్సి వస్తే ఈసారి ఎంతమంది ఎగ్జామ్స్ రాశారు, మనకు రిజల్ట్స్ అనేది ఎన్ని గంటలకు రిలీజ్ చేయబోతున్నారు, అలాగే ఎంతమంది ఈసారి పాస్ కాబోతున్నారు, ఈ విషయాలన్నీ కూడా నేను మీకు వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఫ్రెండ్స్, గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టూడెంట్స్ సంబంధించి ప్రతి చిన్న అప్డేట్ కూడా మిస్ అవ్వకుండా నేను మీకు జెన్యూన్గా వీడియోస్ చేసి తెలియజేస్తాను. ఇక లేట్ చేయకుండా టాపిక్ని మనం స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులందరికీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫలితాలను మనకు ఏప్రిల్ 12వ తేదీ ఉదయం 11 గంటలకు విడుదలైతే చేయబోతున్నారండి. ఈ యొక్క ఫలితాలను వెల్లడించేందుకు ఇంటర్మీడియట్ విద్యా మండలి ఏర్పాట్లన్నీ పూర్తి చేసింది. మనకు మార్చి 1వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఈ యొక్క ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయితే మనకు జరిపారన్నమాట. ఈ యొక్క ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేసిన తర్వాత ఏప్రిల్ 4వ తేదీకంతా కూడా జవాబు పత్రాల మూల్యాంకనం అయితే పూర్తి చేసుకున్నారు. జవాబు పత్రాలంటే మూల్యాంకనం పూర్తయిన వెంటనే మనకు 12వ తేదీన అనగా మనకు ఏప్రిల్ 12వ తేదీన అందరికీ ఈ యొక్క రిజల్ట్స్ అయితే మనకు ఈ యొక్క విడుదల చేయబోతున్నారండి. సో మొత్తంగా 9,99,698 మంది విద్యార్థులకు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ప్లస్ సెకండ్ ఇయర్, గతంలో చూసుకుంటే మనకు ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ ఒకసారి, సెకండ్ ఇయర్ రిజల్ట్స్ ఒకసారి అలాగా విడివిడిగా చేసేవాళ్ళు అనమాట. కానీ ఇప్పుడు డైరెక్ట్గా మనకు రెండు అనగా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిపి ఒకేసారితో మనకు ఈ యొక్క రిజల్ట్స్ అయితే రిలీజ్ చేయబోతున్నారండి. సో ఈ యొక్క రిజల్ట్స్ అనేది మనకు విడుదల చేస్తున్నారు కదా, చాలా మంది ఏం చేస్తున్నారంటే సోషల్ మీడియాస్లో మార్కులు కలుపుతున్నారు, 5 మార్కులు 10 మార్కులు కలుపుతున్నారని చాలా మంది చెప్తూ ఉన్నారండి. సో ఇదంతా ఏం లేదన్నమాట. కాకపోతే తెలంగాణలో ఒక 2 క్వశ్చన్స్ అయితే ఇంటర్మీడియట్ విద్యార్థులకు తప్పుగా ప్రశ్నపత్రాలు అయితే ముద్రించడం జరిగింది. ఈ ప్రశ్నపత్రాలు అంటే ముద్రించడంలో తప్పులు చేశారు కాబట్టి ఆ 2 క్వశ్చన్స్ గాను 2 మార్కులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే కలిపిందనమాట. సో అంతేగాని మన యొక్క ఏపీలో మాత్రం ఎటువంటి మిస్టేక్స్ అయితే ఈ యొక్క క్వశ్చన్ పేపర్లో కానీ బిట్ పేపర్స్లో కానీ చేయలేదండి. సో కాబట్టి వీళ్ళకి ఎటువంటి మార్క్స్ అయితే కలిపేటువంటి అవకాశం అయితే లేదు. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ యొక్క ఏప్రిల్ 12వ తేదీన ఉదయం 11 గంటలకు మనకు ఈ యొక్క ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వీళ్ళిద్దరికీ సంబంధించినటువంటి రిజల్ట్స్ని ఒకేసారి విద్యాశాఖ మంత్రి అయినటువంటి బొత్స సత్యనారాయణ గారు విడుదలతో చేయబోతున్నారు. రిజల్ట్స్ చెక్ చేసుకునేందుకు వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు స్పెషల్ లింక్ అయితే ఇచ్చానండి. సో ఫస్ట్ ఇయర్కి సపరేట్గా ఇచ్చాను, సెకండ్ ఇయర్కి సపరేట్గా ఇచ్చాను. సో 11 గంటల పైన అయితే మీరు రిజల్ట్స్ చెక్ చేసుకోండి. ఫ్రెండ్స్, గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేను మీకు ఖచ్చితంగా విద్యార్థులకు సంబంధించి వీడియోస్ చేసి తెలియజేస్తాను. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ జెన్యూన్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.